ప్రజలంటే ఏంటో రుచి చూపిస్తాము, పార్టీ నేలమట్టం చేస్తాం అనే దాకా వెళ్ళారు. సరే, ఒక జాతీయ పార్టీని అనుకుంటే నేలమట్టం చేసేయడం, మీరు వాళ్ళని చేయడం, వాళ్ళని మిమ్మల్ని చేయడం అంత ఈజీ కాదు. కానీ టు బీ స్టార్ట్ విత్ ఏంటి మీ కామెంట్, వారి కామెంట్స్ మీద? నన్నేనండి? మీరే రాణరుద్రం గారు. యా 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 థ్యాంక్ యూ రిషి గారు. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి గెస్ట్లందరికీ కూడా నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఒక విషయం నేను క్లారిఫై చేయదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్, రేవంత్ రెడ్డి గారు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, అసలు సందర్భము సమయం లేకుండా మేము కేంద్రాన్ని లేకుండా చేస్తాం, మేము ఇక్కడ పాతరేస్తాం, ఇలాంటి భాష ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు మాట్లాడకూడదు. ఎందుకంటే అసలు కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి రాష్ట్రానికి అనేటువంటిది ఇట్స్ ఏ కంటిన్యూస్ రెగ్యులర్ ప్రాసెస్. ప్రతి పథకానికి కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. ఈ రాష్ట్రంలో కేంద్ర సహకారం లేకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్సే లేవు ఈ రోజు వరకు కూడా, మెజారిటీ స్కీమ్స్. సో కేంద్రం నుంచి ఇక్కడ రోడ్లు వేయడానికి డబ్బులు వస్తాయి, కేంద్రం నుంచి ఇక్కడ స్కూల్స్ కట్టడానికి డబ్బులు వస్తాయి, కాలేజీలు కట్టడానికి డబ్బులు వస్తాయి, హాస్పిటల్స్ కట్టడానికి డబ్బులు వస్తాయి, ఆయుష్మాన్ భారత్ డబ్బులే తీసుకొచ్చి ఆరోగ్యశ్రీలో వేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కడుతున్నటువంటి ఆ ఇండ్లు ఉన్నాయి కదా, ఇందిరమ్మ ఇండ్లు అని పేరు చెప్పుకునే ఇండ్లకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ప్రతి ఇంటికి 1,50,000 రూపాయలు కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి. అట్లా రేషన్ బియ్యం దగ్గర నుంచి, ఉపాధి హామీ పథకాల దగ్గర నుంచి, గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నుంచి వస్తాయి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు 100 రూపాయలు కేంద్రానికి పోతే కేంద్రం నుంచి 42% ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ కాకుండా, నేను ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో ఉండవండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో వచ్చేటటువంటి డబ్బులే. ఇవి కాకుండా అసలు మనం ఇక్కడ ఒక క్వశ్చన్ ఆలోచించాల్సింది ఏంటంటే, 24 గంటలు పరోక్షంగా సపోర్ట్ చేసేటటువంటి కేంద్రం మీదకి డైవర్ట్ చేసి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 100 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కడుతున్నారు కదా. ఇవాళ నిన్ననే మీ ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చినటువంటి వార్త ఏంటది, 70,000 కోట్ల రూపాయల ఆమ్దాని అట లిక్కర్ నుంచి. నిన్న పొద్దున చదివిన నేను రెండేళ్లలో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కలిపి 70,000 కోట్ల రూపాయల ఆమ్దాని ఒక లిక్కర్ నుంచే వస్తుంది. అంటే తెలంగాణలో ప్రజల్లో యావరేజ్ గా తీసుకుంటే ప్రతి కుటుంబం నుంచి కూడా మీరు నెలకి తక్కువ ఒక 9-10 వేల రూపాయల సొమ్ముని మందు రూపంలో కలెక్ట్ చేసుకున్నారు. మరి మీరు ఈ సొమ్మంతా ఏం చేస్తున్నారు? రెవెన్యూ నుంచి వచ్చేటటువంటి సొమ్మంతా ఏం చేస్తున్నారు? అసలు తెలంగాణ ప్రజల నుంచి వచ్చే డబ్బుని ఏం చేస్తున్నారు అనేటువంటిది వీళ్ళు చెప్పాలి. ఇదొక అంశం. అయితే రెండోది, రేవంత్ రెడ్డి గారు ఎట్లా తయారైపోయినారంటే, ఆయన ఇంకా కూడా ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి దాంట్లోకి రావట్లే. నిన్న మాట్లాడినటువంటి మాటల్లో కేంద్రం మీద ఇది చేస్తా అది చేస్తా అని మాట్లాడడంతో పాటు ఆయన ఫుట్బాల్ గేమ్ తోటి రాజకీయ నాయకులను మాట్లాడతారు, కాళ్ళతోటి దంతా అని చెప్తాడు, దేవుళ్లను కంపేర్ చేసి. ఆఫ్టర్ ఆల్ కానీ నిన్న మీరు ఇంకొకటి కూడా అన్నారు, ఆయన మీరు విన్నారో లేదో, ముఖ్యమంత్రి కాకముందు అంటే వేరే కార్యక్రమంలో, నిన్న ఇంకొక ఎర్త్ సైన్సెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇంతకు ముందు ముఖ్యమంత్రి కాకముందు అందరినీ గదిలో పడేసి కొట్టాలనిపించేది, కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఆలోచన పంత మారిపోయింది, అవన్నీ వృధా, రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ఎజెండా అని మరి ఆ మాట కూడా అన్నారుగా ముఖ్యమంత్రి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ఎజెండా అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే మాటలు ఎట్లా మాట్లాడతాడండి? ఎట్లా అంటే నీకేం అవసరం హిందూ దేవుళ్ళ గురించి? ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చే పదవులతో కంపేర్ చేసి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతారా? అంటే 2 భార్యలు ఉన్నోళ్ళకు ఒక దేవుడు, పెళ్లి కానోళ్ళకు ఒక దేవుడు, ఏం కంపారిజన్ అండి అది? నువ్వు అదే మాట్లాడమనండి, ఏదో అల్లా గురించి మాట్లాడమనండి, అంత దమ్ముందా రేవంత్ రెడ్డి గారికి? క్రిస్టియన్ల గురించి మాట్లాడమనండి, జీసస్ మీద మాట్లాడమనండి, అంత దమ్ముందా రేవంత్ రెడ్డి గారికి? అంటే ఏమి అనరు. ఇవాళ హిందూ సమాజంలో మేము ఏం చేసినా నడుస్తుంది. ఎన్నికల ముందు మాత్రం మొత్తం ఊర్లు వాడలు తిరుక్కుంటా సమ్మక్క మీదొట్టు, సారక్క మీదొట్టు, యమునాడ రాజన్న మీదొట్టు, యాదగిరి నర్సన్న మీదొట్టు, కొండగట్టు అంజన్న మీదొట్టు, నాకు ఓటయ్యిండ్రి, నేను మీ హామీలు నెరవేర్చకపోతే ఆ దేవుడే నా సంగతి. అంటే దేవుళ్ళ విషయంలోనే ఏకాభిప్రాయానికి రాలేము మనం. రకరకాల దేవుళ్ళు పూజిస్తాం, నాయకుల విషయంలో ఎట్లా వస్తాం అనే కంపారిజన్ లో చెప్పారు కదా ఆయన. అదేం కంపారిజన్ అండి? దేవుళ్ళ విషయంలో ఏకాభిప్రాయానికి రావడం ఏమిటి? దేవుడు ఉంటాడండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏదన్నా రోగం వస్తుంది, ఏదైనా వ్యాధి వస్తుందండి, ఆయనకి లివర్ ఖరాబ్ అవుతుంది, లేకపోతే ఆయనకి కిడ్నీ ఖరాబ్ అవుతుంది, లేకపోతే ఆయనకు హార్ట్ ఖరాబ్ అవుతుంది. ఏది ఖరాబ్ అయినా ఒక డాక్టర్ దగ్గరికి పోతాడు రేవంత్ రెడ్డి గారు?
ఇవాళ హిందూ ధర్మంలో వందలాది దేవుళ్ళు ఉన్నారు, వందల దేవుళ్ళని మనం పూజించుకుంటాం, కోట్లాది దేవుళ్ళు ఉన్నారు. అది హిందూ సంస్కృతి, సీఎం గారు అదే చెప్పిండు కదా. హిందూ సంస్కృతి. రకరకాల దానికి రోగాలకు నువ్వెవరు? రకరకాల డాక్టర్లు ఉంటారు, నాకు తెలుసు. దానికి ఆయన ఎవరండి చెప్పడానికి? ఐకమత్యం లేదని ఆయన ఎట్లా అంటాడు? ఇవాళ నేను 3 కోట్ల మంది దేవుళ్ళని కూడా నేను పూజిస్తా. ఐకమత్యం లేకపోవడం ఏమిటి? దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉండడం ఏమిటి? అందరినీ పూజిస్తారు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు పూజిస్తారు. దానికి భిన్నాభిప్రాయాలు ఉండడానికి ఏం సంబంధం? అది ఆ కంపారిజనే తప్పు. అంటే చులకన భావం, ఇవాళ హిందూ సమాజం పట్ల చులకన భావం కేవలం ముస్లింల అంటే కాదు, ఆయన అన్న కామెంట్ ని మీరు ఖండించవచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడినట్టే నేను రామచంద్రరావు కూడా మాట్లాడారు సారీ. కానీ దీని మీద మీరు మళ్ళీ పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ ఎందుకు తీసుకున్నారు? డెఫినెట్ గా చేస్తాం. ఇంకోసారి మాట్లాడకుండా హెచ్చరిక జారీ చేయటం, ఆయన క్షమాపణ చెప్పేదాకా డిమాండ్ చేయటం డెఫినెట్ గా. అంటే బాగా ఇదేమవుతున్నదంటే ఒక్కొక్కసారి కొన్ని చేసినప్పుడు ఏమి అనకపోతే కూడా చాలా దాన్ని అవకాశంగా తీసుకొని రెండోసారి మాట్లాడుతున్నారు. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కడు మాట్లాడతారు. ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు 2019లో కరీంనగర్ లో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక మాట మాట్లాడి చాలా చులకన స్టేట్మెంట్ చేస్తారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి హనుమాన్ భక్తులు కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, బీజేపీ అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ గారిని గెలిపించినారు. అంటే ఒక ఆన్సర్ చెప్పినారు, ఏంది అని అంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే మేము యాక్సెప్ట్ చెయ్యము అని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ విషయంలో కూడా డెఫినెట్ గా దాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతాము. రేవంత్ రెడ్డి గారికి హిందూ సమాజం కూడా ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. వారు మేము డిమాండ్ చేస్తున్నామండి, వారు ఖచ్చితంగా వారి వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాల్సిందే. వారు హిందూ సమాజానికి క్షమాపణ కూడా చెప్పాల్సిందే. చూద్దాం. అంతకన్నా ముందు ముఖ్యమంత్రి గారి కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి